తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. చెప్పిన రెవెన్యూ వ్యవస్థలో వీళ్ళు కలలు కంటుని మళ్ళీ దానిని రద్దు చేసి మళ్ళీ తేవాలనుకుంటున్న రెవెన్యూ వ్యవస్థలో రిజిస్ట్రేషన్ ఒక వ్యవసాయదారుడు ఒక రైతు రిజిస్ట్రేషన్ చేపించుకొని ఆయన పేరు మీద రికార్డులకు ఎక్కడానికి మ్యుటేషన్ కోసం సంవత్సరాల తరబడి తిరిగింది సార్. ఆ వీఆర్ఓల దగ్గరకో వాళ్ళ దగ్గరకు ఆఫీసర్ల దగ్గరికి అది లంచాలు ఇచ్చుకుంటూ అప్పుడు చచ్చిపోయారు సార్ చాలామంది. అప్పుడు చనిపోయిన రైతులు ఇప్పుడు కాదు. అవన్నీ ముఖ్యమంత్రి గారు తీసేసి ఇవాళ 10 నిమిషాల్లో రిజిస్ట్రేషను మ్యుటేషను ఈ పాస్బుక్ ఆయన చేయిలో పెడితే ఇంటికి పో అని చెప్పి పంపిస్తున్నారు సార్, నయా పైసలు లంచం లేకుండా. అట్లా 24 లక్షల మంది సంతోషపడ్డారు సార్. ఇవాళ ఒకళ్ళిద్దరు విషయం ఆయన చెప్పి ఈ సభను అడిదిక్కే తీసుకుపోయి ఏదో మాట్లాడదామని ప్రయత్నం చేయొద్దు అధ్యక్ష. ఏమైనా మీకు కన్స్ట్రక్టివ్ సలహాలు ఉంటే ఇవ్వండి అని చెప్తున్నాం అధ్యక్ష. తప్ప పేపర్లో రిపోర్ట్ అయినాయి, టీవీలలో చూసాం, ఈ టీవీలు పేపర్ల సంగతి మనకు తెలియదా అధ్యక్ష? ఎవడెటు మాట్లాడుతున్నాడు, ఎవడెటు చూపిస్తున్నాడు, ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమవుతున్నాయి అధ్యక్ష. ప్రజలంతా రైతులంతా చాలా హ్యాపీగా ఉన్నారు దీంతో. నేను వారి సమస్యలను దృష్టికి తీసుకొస్తుంటే కూడా ఎట్లా సార్, సమస్యలను కూడా దృష్టికి తీసుకురావద్దా సార్? సార్ డిమాండ్స్ సంబంధించి సమస్యలను సార్ సమస్యలన్నిటిని కూడా ఐఎమ్ స్పీకింగ్ విత్ ఎవిడెన్స్. ఐ హావ్ ఆల్ ద పేపర్స్. నేను ఎవిడెన్స్ సంబంధించి బ్రాడ్గా చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇప్పుడు మీరు ఈరోజు నేను సార్ ఒక్క నిమిషం మీరు మాట్లాడటానికి మేము వద్దంటలేము, కానీ మాట్లాడేటువంటి పద్ధతిలో దయచేసి అమరు కూడా సీనియర్ సభ్యులు తమకు తెలియంది కాదు, అధికార పార్టీ ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, లెజిస్లేటివ్ పార్టీ మినిస్టర్గా ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు మాట్లాడటం మేము అభ్యంతరం లేదు, కానీ మాట్లాడేటువంటి అంశాలను గురించి కరెక్ట్గా ఎక్స్పోజ్ చేయండి. ఐ రెస్పెక్ట్ యువర్ సజెషన్ సార్, దట్స్ నాట్ అన్ ఇష్యూ సార్. సార్ ఇప్పుడు నేనేమంటున్నాను, మాకు అభిప్రాయం ఉంది సార్, మేమేమంటున్నాం, మాకు అభిప్రాయం ఉంది. ఈ అభిప్రాయం సరికాదు, ఈ అభిప్రాయం ఈ విధంగా ఉందని చెప్పడానికి ఆస్కారం కదా సార్. వాళ్ళు మా అభిప్రాయాన్ని కూడా సరి అయిన విధానంలో చెప్పకుండా ఉంటే ఎట్లా అధ్యక్ష? వారు ఆ విధంగా మా నోరు నొక్కుతామంటే ఎట్లా అధ్యక్ష? వారు సార్ లెజిస్లేటివ్ మంత్రి గారు మా నోరు నొక్కుతున్నారు అధ్యక్ష. ఇప్పుడు శ్రీరావు గారు ఇద్దరు మంత్రులు కూడా తమరికి చెప్పారు, మీ స్టాండ్ ఏంటి? ఒకవేళ లోపాలు ఉన్నాయనుకుంటే ధరని వద్దంటారా? ఒక మాట చెప్పేయండి కదా. అది రద్దు చేయాలని కోరుతా ఉన్నాం సార్, దాంట్లో వెనుక స్టాండ్ లేదు సార్. ఇంకోటి సార్ ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, ఆ స్టాండ్కి సంబంధించిన అంశం విషయంలో భేదాభిప్రాయాలు లేవు మా పార్టీకి, కానీ మేము ఇక్కడ మాట్లాడేదానికి ఈరోజు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై డిమాండ్స్ పరంగా మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈరోజు నేను కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఈరోజు సార్ చాలా మరి శ్రీధర్ బాబు గారు కూడా వారి పార్టీ అభిప్రాయం చెప్పారు, దాని మీద రద్దు చేస్తారట సార్. మరి ప్రజలే నిర్ణయం చేస్తారు. మరి మళ్ళా ఆ పాత రోజులు, ఆ వ్యవస్థ, ఆ పోవడాలు, ఆ లంచాలు ఇవ్వడాలు, కాళ్ళ చెప్పులకు అరిగిపోయేలా తిరగడాలు, అవన్నీ వాళ్ళు కావాలనుకుంటున్నారేమో సార్. వాళ్ళ విఘ్నతకు వదిలేస్తాం సార్. అట్లే ఇంకొక దాని మీద కూడా వాళ్ళ స్టాండ్ చెప్తే చాలా సంతోషిస్తాం సార్. మరి వారి పార్టీకి సంబంధించిన ఒక ముఖ్య నాయకుడు ప్రగతి భవన్ని బాంబులేసి బద్దలు కొడతా అన్నారు సార్ వాళ్ళ పార్టీ అధ్యక్షులు. మరి దాని మీద కూడా వాళ్ళ స్టాండ్ చెప్తే ఇంకా ప్రజలకు అన్ని విషయాలు వాళ్ళ గురించి అర్థమవుతాయి సార్. ఆ విషయం కూడా మీరు తమ స్టాండ్ చెప్పమని నేను మీ ద్వారా వారిని కోరుతున్నా సార్.